మన నల్గొండ డివిజన్కు మల్లికార్జున యాదవ్ బ్రాండ్ అంటారా లేకపోతే కాంగ్రెస్ పార్టీ బ్రాండ్ అంటారా? నా ఫస్ట్ ఓటు ఎట్ ద ఏజ్ ఆఫ్ 18 years చిలుక గుర్తు కొట్టేస్తాను. నేను అదే పార్టీలో ఉన్నా, అదే పార్టీలో పనిచేస్తున్నా. ఏం నచ్చింది కాంగ్రెస్ పార్టీలో? అంతా ఒకటే పార్టీలో ఒకటే కాడో కింద పనిచేయాలనేది పిజిఆర్ గారు ఆయన ఆశయాలు, ఆయన చేసే విధానం, ఆయన కార్యకర్తల్ని ఎంకరేజ్ చేసే విధానం, భిక్షపతి యాదవ్ గారు. మల్లికార్జున్ జిందాబాద్ అంటే జిందాబాద్. 10 ఏళ్ళ నుంచి కూడా అందరు పార్టీలు మారొచ్చు, నేను ఏ రోజు కూడా ఏ పార్టీకి వచ్చి 2 సంవత్సరాలు మరి ఎందుకు ఇంకేం నామినేట్ పని ఇంకేమన్నా? మా జగదీశ్వర్ గౌడ్ ఎమ్మెల్యే ఉంటే మేమే ఎమ్మెల్యేలుగా ఫీల్ అయ్యాం. మరి మీ పార్టీలోకి వచ్చిన వాళ్ళకి అందరు ఇప్పుడు మునిగిపోయిన నావలోకి వచ్చినట్టేనా? చాలా మంది అరే బీఆర్ఎస్ పార్టీ మునిగిపోయే నావా అని చెప్పి చాలా మంది అంటారు. మీ ఫ్యానులు ఎమ్మెల్యేదా లేకపోతే జగదీశ్వర్ కూడా చేస్తే మా ఎమ్మెల్యే గారైనా కాంగ్రెస్ పార్టీకే పని చేస్తాం, మేమైనా కాంగ్రెస్. వేసారా మీరు? ఖర్చు వేసారా సీటు మీద? పని చేసేవాడికే టికెట్, దాంట్లో నేను ఉంటే నాకు ఖచ్చితంగా. ఇప్పుడు ఇది పేరుకే పెద్ద క్యాడర్, ఐటీ క్యాడర్ అంటారు. అవును, కానీ స్లమ్ ఏరియా అందరు కూడా డెవలప్మెంట్ చేసారు. కొన్ని మనము దూషించేంత అది లేదు. గాంధీ గారు ఎమ్మెల్యే గత 10-12 ఏళ్ళ నుంచి ఆయన ఎమ్మెల్యే ఉన్నాం, ఆయన చేసి మళ్ళీ చేస్తున్నారు. నగరం పెరుగుతుంది. ఏముంది మరి మీరు మేజర్ ఎజెండా నల్లగొండలా ప్రత్యేకంగా చేయవలసిందంటే? మాకు ఒక పాత బస్సే ఓల్డ్ సిటీ అవుతుందో ఇంతవరకు డ్రైనేజ్ లేదు, రోడ్ లేదు. అది ఎన్నిసార్లు ఎంతమంది చెప్పినా కాలేదు. అది దాన్ని ఒకవేళ నాకు అవకాశం వస్తే, పబ్లిక్ గెలిపిస్తే నేను ఆ పనిని చేసి మాకు పలానా నాయకులు మాకు వస్తే ఎక్కడన్నా ఒక డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తే బాగుంటుంది అనేది వాళ్ళు ఆశిస్తాము. వాళ్ళకి జాబ్ ఉంటే, వాళ్ళు ఖచ్చితంగా అర్హులైతే నేను ఖచ్చితంగా వాళ్ళకి 5 లక్షలు నేను సాయం చేస్తాను. కార్పొరేటర్ ఎంత బ్లాక్ మారుతారా, బయటే ఉంటారా? నేను ఎంబీఏ చేసిన, నేను చదువుకున్నా. నేను మా పెద్దలు, మా తండ్రి, మా తాత సంపాదించిన కాడికి నేను మంచిగా ఉన్నా సార్. నాకు కొడుకు బిడ్డ ఇంకేమో.